మనం ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దారిలో డబ్బులు దొరికితే ఎంతో మురిసిపోతాం. ముందుగా ఎవరన్నా చూస్తున్నారో లేదో అని అటు ఇటు చూసి టక్కున జోబులో పెట్టేసుకుంటాం. ఇలాంటి పని చేయటం వల్ల మన జీవితంలో ఎలాంటి నష్టాలు వస్తాయో శాస్త్రంలో ఉన్నటువంటి విషయం తెలిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం అలాంటి తప్పు చేయరు. ఒకరి చేతిలో నుండి చేజారి పడిపోయినటువంటి డబ్బు కేవలం కాగితం మాత్రమే కాదు. అప్పటి వరకు వారు చేసినటువంటి ప్రారబ్ధ కర్మతో ఉన్నటువంటి పాపం. ఆ డబ్బు పోగొట్టుకున్న వారు ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నారో ఏమో! ముఖ్యంగా వారు ఎలాంటి పాపాలు మూటగట్టుకున్నారో ఎవరికి తెలుసు? దారిలో దొరికినటువంటి డబ్బును వాడుకోవటం వల్ల వారు చేసినటువంటి కర్మలన్నీ కూడా మీకు అంటిపెట్టుకుని ఉంటాయి. మరి అలా డబ్బు దొరికినప్పుడు ఏం చేయాలి? 1. దగ్గరలో ఆలయం ఉంటే ఆలయం హుండీలో వేయండి. రెండవది అతి ముఖ్యమైన పని. ఆ డబ్బుతో మీ చుట్టుపక్కల ఎవరైనా అనాథలు కనబడినా లేక రోడ్డు మీద భిక్షగాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్లకు ఆహారాన్ని కొని అందజేయండి. అలా చేయటం వల్ల మంచి పని చేసిన మీకు, డబ్బు పోగొట్టుకున్న వ్యక్తికి ఇద్దరికీ కూడా పుణ్యం లభిస్తుంది అని శాస్త్రం చెబుతోంది.